బంగారు మిత్రగా నాకు అవకాశం వచ్చింది సార్ ఇంటర్మీడియట్ జననాయకుడు ప్రోగ్రామ్ ద్వారా. సరస్వతి అనే బంగారు కుటుంబం వాళ్ళది చాలా పూర్గా ఉన్నారనేసి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు సార్. ఇద్దరికి ఎడ్యుకేషన్కి ప్లాన్ చేశాం సార్, ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసము. వాళ్ళ హస్బెండ్ తాగుతూ ఇంటి పట్ల బాధ్యతగా ఉండడు సార్, ఈవిడ మాత్రమే బాధ్యత తీసుకుంటారు అనేసి వీళ్ళతో ఇప్పించాం సార్. ఇప్పుడు నువ్వు ఎవరన్నా ఆవిడ భర్తకు కూడా చెప్పారా ఇది మంచిది కాదు నువ్వు చేసేదని ఏమన్నా చెప్పి? ఇప్పుడు చెప్పి కొద్ది మారాడు సార్, ఆయన కూడా ఇంటి పట్ల బాధ్యతగానే ఉంటున్నాడు సార్. ఇప్పుడు ఆయన ఈవిడ కలిసి ఈ ఆవులు పట్టుకొని కొంత బాగుపడే పరిస్థితి వస్తుందా? చూసుకుంటా ఒప్పుకుంటాడమ్మా? ఇప్పుడు పర్వాలేదు సార్. ఇప్పుడు ఆయన పనికి వెళ్తున్నాడు, నేను ఆవును చూసుకొని ఇంటి పక్కన ఏదైనా పని చిక్కితే వెళ్తున్నాను. ఇప్పుడు ఆవులో 16,000 అట్లా వస్తుంది పాల బిల్లు. ఇప్పుడు 4-5 వేలు ఆవుకు పెట్టేసినా కూడా ఒక 10,000 మిగులుతుంది సార్. ఇప్పుడు 2 అబ్బాయిలకి ఏదో ఒకరికి లేకుండా ఒకరు సర్దుకొని అక్కడ ఇక్కడ అప్పు చేసేకి వడ్డీకి పోకుండా మా కాళ్ళ మీద కొంచెం నిలబడేందుకు కొంచెం సహాయం చేసినందుకు టీవీఎస్ కంపెనీ వాళ్ళకి మా యొక్క ధన్యవాదాలు సార్. ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు మా సార్ ద్వారా మీరు వచ్చి మాకు చాలా హెల్ప్ చేసినందుకు, ఇలాంటి మా P4 బంగారు కుటుంబాల ద్వారా మాలాంటి కుటుంబాలని ఎన్నుకున్నందుకు చాలా సంతోషం సార్. ఇంకా ఉండే వాళ్ళని కూడా మీలాగా కాకుండా మాలాగైనా కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ, వెరీ నైస్.